In past tense, we have another 4 tenses: simple past, past continuous, past perfect continuous. ఇంతవరకు మనం మాట్లాడిన దాంట్లో ప్రెజెంట్ టెన్స్లో ఓన్లీ వర్తమానం గురించి మాట్లాడేటప్పుడు మాత్రమే ప్రెజెంట్ టెన్స్ ఉపయోగిస్తాం. అంటే ఇవాళ జరిగేటప్పుడు, ఇప్పుడు జరిగేటప్పుడు అనే దాని గురించి ఉపయోగించేటప్పుడు ప్రెజెంట్ టెన్స్ ఉపయోగిస్తాం. కాకుండా నిన్న జరిగేటప్పుడు, అంటే అయిపోయిన యాక్షన్ గురించి మాట్లాడేటప్పుడు, లేకపోతే నిన్నటి నుండి ఎన్నో సంవత్సరాల కిందటి గురించి మనం చెప్పేటప్పుడు మాత్రం పాస్ట్ టెన్స్ని ఉపయోగిస్తాం. ఆ పాస్ట్ టెన్స్లో ఈ 4 టెన్సెస్ నుంచే మనం ఉపయోగిస్తాం. మొదటిది సింపుల్ పాస్ట్. ఈ సింపుల్ పాస్ట్ అంటే ఏంటంటే ఏదైనా యాక్షన్ ముందు అయిపోయినప్పుడు మనం ఉపయోగిస్తాం. అంటే ఐ ఏట్, నేను తినేశాను. ఐ కంప్లీటెడ్ మై హోంవర్క్, ఐ స్టడీడ్. ఇలా ఏదైనా యాక్షన్ ముందు కంప్లీట్ అయినప్పుడు మనం సింపుల్ పాస్ట్ ఉపయోగిస్తాం. అందరికీ ఒక సందేహం రావచ్చు, సింపుల్ పాస్ట్ అన్న కూడా అయిపోయింది, యాక్షన్ అయిపోయింది, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్న కూడా యాక్షన్ అయిపోయింది, అంటే ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి, డిఫరెన్స్ ఏంటంటే సింపుల్ పాస్ట్ అనేది ఎప్పుడో అయిపోయింది, అంటే మనకు కరెక్ట్ సమయం తెలియనప్పుడు మనం సింపుల్ పాస్ట్ ఉపయోగిస్తాం. అదే ప్రెజెంట్ పర్ఫెక్ట్లో అయితే మనం ఇప్పుడే, అంటే మనకు టైం తెలిసి ఉండాలి, ఈ యొక్క రీసెంట్ టైమ్స్లోనే అయినప్పుడు మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తాం. అంటే సింపుల్ పాస్ట్ అంటే ఏంటంటే ఎస్టర్డే కావచ్చు, డే బిఫోర్ ఎస్టర్డే కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. లైక్ ఐ వాచ్డ్ మూవీ ఎస్టర్డే, నేను నిన్న మూవీ చూశాను. ఐ ఏట్ బిర్యానీ ఎస్టర్డే, నేను నిన్న బిర్యానీ తిన్నాను. ఇలా ముందు జరిగిన విషయాలు మనం మాట్లాడుకోవాల్సి వస్తే సింపుల్ పాస్ట్ అనేది ఉపయోగిస్తాం. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ బీ ఫార్మ్స్ కానీ, హ్యావ్ ఫార్మ్స్ కానీ, డూ ఫార్మ్స్ కానీ ఏవి యూజ్ చేయం. ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ లాగే సింపుల్గా సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. V2 అనేది పాస్ట్. ఒక వర్బ్కి నేను ముందు చెప్పినట్టుగా V1, V2, V3 అని ఉంటుంది. V1 అనేది మనం ప్రెజెంట్ టెన్స్కి ఉపయోగిస్తాం, V2 అనేది పాస్ట్ టెన్స్కి ఉపయోగిస్తాం, V3 అనేది పాస్ట్ పార్టిసిపల్గా యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ సింపుల్ పాస్ట్లో మనము V2ని ఉపయోగిస్తాం. అంటే సబ్జెక్ట్ తర్వాత ఖచ్చితంగా వర్బ్ మాత్రమే వస్తుంది, హెల్పింగ్ వర్బ్స్ ఏవి రావు. ఇంకోటి, సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం ఏదైనా కరెక్ట్ సమయం తెలియకపోయినా, తెలిసినా కూడా మనం సింపుల్ పాస్ట్ టెన్స్ ఉపయోగించవచ్చు. ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే నిన్న ఈ టైంకి ఈ విషయం జరుగుతుండే. మనం మామూలుగా ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు, లేకపోతే సన్నిహితులతో మాట్లాడేటప్పుడు, బంధువులతో మాట్లాడేటప్పుడు, ఫోన్లో మాట్లాడేటప్పుడు, నీతో మాట్లాడేటప్పుడు నేను అది మిస్ అయ్యాను, లేకపోతే నీతో మాట్లాడేటప్పుడు ఆ విషయం జరిగింది అని మనం తలుచుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే ఆ యాక్షన్ జరిగేటప్పుడు ఇంకో యాక్షన్ కూడా జరుగుతుంది, ఆ సంఘటన జరిగేటప్పుడు ఇంకో సంఘటన కూడా జరుగుతుందని మనకు అప్పుడప్పుడు మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం. When I entered the home, he was writing a book. When I entered the home, he was writing a letter. అంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అతను ఒక బుక్ రాస్తున్నాడు, లెటర్ రాస్తున్నాడు. అంటే 2 యాక్షన్స్ ఎప్పుడైనా ప్యారలల్గా మీట్ అయినప్పుడు పాస్ట్లో మనం ఇది ఉపయోగిస్తాం, పాస్ట్ కంటిన్యూస్ అని. ఈ పాస్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ బీ ఫార్మ్ ప్లస్ వి ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. కంటిన్యూస్ టెన్స్ అది పాస్ట్ అయినా, ప్రెజెంట్ అయినా, ఫ్యూచర్ అయినా ఇంగ్ ఫామ్ అనేది ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాలి. తర్వాత బీ ఫార్మ్స్లో వాజ్, వర్. మామూలుగా బీ ఫార్మ్స్ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ ఉన్నాయి. యామ్, ఈజ్, ఆర్ ప్రెజెంట్ టెన్స్ మనం ఉపయోగించాం కాబట్టి పాస్ట్ టెన్స్లో వాజ్, వర్ అనేది మనం ఉపయోగిస్తాం. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఏం తీసుకుంటుందంటే ఐ వాజ్, యూ వర్, హీ వాజ్, షీ వాజ్, ఇట్ వాజ్, we were, they were. ఇలా ఐకి, హీ, షీ, ఇట్కి మాత్రమే వాజ్, యూ, వి, దేకి వర్ ఉపయోగిస్తాం. ఐ వాజ్ రీడింగ్ బుక్, నేను నిన్న పుస్తకం చదువుతుండే. ఐ వాజ్ రీడింగ్ బుక్ అట్ 10 AM, 10 గంటల సమయానికి నేను బుక్ చదువుతున్నాను. ఇలా మనం ఏదైనా ఒక యాక్షన్ గురించి పాస్ట్లో జరుగుతున్నప్పుడు చెప్తే పాస్ట్ కంటిన్యూస్ 2 విధాలుగా ఉపయోగించవచ్చు. ఒకటి, ప్యారలల్ యాక్షన్స్ మీట్ అయినప్పుడు, లేకపోతే సమయాన్ని పెట్టుకొని మనం ఆ సమయంలో ఇది చేస్తున్నాం అన్నప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగిస్తారు. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే జరిగిన గతంలో ఒక యాక్షన్ వచ్చేటప్పటికి ఇంకో యాక్షన్ కంప్లీట్ అవ్వడం, దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటారు. మనకున్న ఈ 12 టెన్సెస్లో మనం
రెగ్యులర్గా యూజ్ చేసేది లేకపోతే మనం ఎక్కువగా ఉపయోగించేది 6 నుండి 7 టెన్సెస్ మాత్రమే మనం రెగ్యులర్గా ఉపయోగిస్తాం. మిగతా టెన్సెస్ మనం చాలా రేర్గా అప్పుడప్పుడు ఉపయోగిస్తాం. అందులో ఒకటే ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. అంటే ఎప్పుడైనా మనం సంఘటనలో మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం జరిగేటప్పటికి ఇంకో విషయం కంప్లీట్ అయ్యింది అని మనం చాలా తక్కువగా సంభాషిస్తూ ఉంటాం. అట్లాంటి సిచ్యువేషన్స్లో ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఉపయోగిస్తాం. ఉదాహరణకు మనం నిన్న 8 గంటలకు రైల్వే స్టేషన్కి వెళ్ళాం, కానీ అప్పటికే మనం ఎంటర్ అయ్యేటప్పటికే ట్రైన్ వెళ్ళిపోయింది. అంటే వెన్ వీ రీచ్ ద రైల్వే స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. మేము రైల్వే స్టేషన్కి వెళ్ళేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది అంటూ ఉంటాం మనం. తర్వాత మేము బస్ స్టేషన్కి వెళ్ళేసరికి బస్సు వెళ్ళిపోయింది, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి మా బంధువు వెళ్ళిపోయాడు. ఇలా సంభాషణలో మనం చేస్తుంటాం. అలాంటి సిచ్యువేషన్స్లో ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం ఉపయోగిస్తాం. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఫామ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ హ్యావ్ ఫామ్లో హ్యావ్ హ్యాస్ అనేది మనం ప్రెజెంట్ టెన్స్లో వాడేశాం కాబట్టి ఇక మిగిలింది హ్యాడ్ ఒక్కటే ఉంది. ఈ హ్యాడ్ని ఫస్ట్ పర్సన్ అయినా, సెకండ్ పర్సన్ అయినా, థర్డ్ పర్సన్ అయినా ఎవరైనా లైక్ ఐ, యూ, హీ, షీ, ఇట్, వి, దే ఎవరైనా సరే హ్యాడ్ అని ఉపయోగిస్తారు. లైక్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై డిన్నర్ వెన్ హీ ఎంటర్డ్ అవర్ రూమ్. నా భోజనం నేను కంప్లీట్ చేశాను, నా భోజనం తినేశాను వాళ్ళు వచ్చేటప్పటికి. అంటే ఒక పాస్ట్లో ఒక యాక్షన్ జరిగేసరికి ఇంకో యాక్షన్ కంప్లీట్ అయ్యేదాన్ని అప్పుడు ఆ సందర్భంలో మనం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగిస్తాం. ఇంకోటి సమయం అంటే బై 8 o'clock ఐ హ్యాడ్ మై డిన్నర్. రాత్రి 8 గంటలకల్లా నేను నా డిన్నర్ కంప్లీట్ చేసేసాను. బై 9 ఐ హ్యాడ్ రీచ్డ్. నేను 9 కల్లా అక్కడికి రీచ్ అయ్యాను. ఇలా ఒక టైంని బేస్ చేసుకొని కంప్లీట్ యాక్షన్ చెప్పొచ్చు, లేకపోతే ఇంకో ప్యారలల్ యాక్షన్, ఒక యాక్షన్ స్టార్ట్ అయ్యేసరికి ఇంకో యాక్షన్ కంప్లీట్ అయినప్పుడు కూడా మనం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ చెప్పుకోవచ్చు. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఒక యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ అయ్యి మనం చెప్పే సమయానికి లేకపోతే ఇంకో యాక్షన్ స్టార్ట్ అయ్యే సమయానికి ఆ యాక్షన్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. మనకున్న 12 టెన్స్లలో మనం 6 నుండి 7 టెన్సులు మాత్రమే వాడతాం రెగ్యులర్గా. మిగతా టెన్సులు చాలా తక్కువగా అప్పుడప్పుడు వాడతాం. అందులో మొదటిది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అయితే రెండవది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇది ఎలా అంటే ఒక సిచ్యువేషన్, అంటే నా స్నేహితుడు వచ్చేసరికి నేను ఇంకా బుక్ రాస్తూనే ఉన్నాను, నేను రైల్వే స్టేషన్కి వెళ్ళేసరికి ట్రైన్ ఇంకా మూవ్ అవుతూనే ఉంది, నేను షూటింగ్కి వెళ్ళేసరికి షూటింగ్ ఇంకా అవుతూనే ఉంది. ఇలా ఒక యాక్షన్ స్టార్ట్ అయిపోయి రన్ అవుతున్నా ఇంకో యాక్షన్ అప్పటికి మీట్ అయినప్పుడు ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ బీన్ రైటింగ్ ఎ లెటర్ వెన్ మై ఫ్రెండ్ ఎంటర్డ్ ద రూమ్. నేను నా లెటర్ రాస్తూనే ఉన్నాను నా ఫ్రెండ్ ఎంటర్ అయినప్పుడు. అంటే నా ఫ్రెండ్ నా రూమ్కి ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అప్పటికి నేను ఇంకా లెటర్ రాస్తూనే ఉన్నాను. ఆ కరెక్ట్ టైంకి ఆ యాక్షన్ అనేది కంప్లీట్ కాలేదు, ఇంకా రన్ అవుతూనే ఉంది. ఎప్పటి వరకు కంప్లీట్ అవుతుందో మనకు తెలియదు అని మనం చెప్పాలనుకున్నప్పుడు ఇలా చెప్పచ్చు అనమాట. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనం ఉపయోగించవచ్చు. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ సెంటెన్స్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఫామ్ ప్లస్ బీన్ ప్లస్ వి ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. నేను చెప్పాను ప్రెజెంట్ అయినా, పాస్ట్ అయినా, ఫ్యూచర్ అయినా కంటిన్యూస్ టెన్స్కి వి ఇంగ్ ఫామ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఫామ్ అనేది హ్యావ్ హ్యాస్ ఆల్రెడీ మనం ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగించాం కాబట్టి హ్యాడ్ ఒక్కటి ఉంటుంది. హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ వీకి ఇంగ్ ఫామ్ యాడ్ చేసి ప్లస్ ఆబ్జెక్ట్. హ్యాడ్ ఫామ్ అనేది ఫస్ట్ పర్సన్కైనా, సెకండ్ పర్సన్కైనా, థర్డ్ పర్సన్కైనా ఎవరికైనా మనం హ్యాడ్ ఫామే యూజ్ చేస్తాం. ఐ హ్యాడ్, యూ హ్యాడ్, హీ హ్యాడ్, షీ హ్యాడ్, ఇట్ హ్యాడ్, దే హ్యాడ్, వీ హ్యాడ్. ఇలా ఐ హ్యాడ్ బీన్ రైటింగ్ అలా మనం యూజ్ చేస్తాం. పాస్ట్ టెన్స్లో సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇందులో మనం ఎక్కువగా ఉపయోగించేది సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్ అంతే. పాస్ట్ పర్ఫెక్ట్ మరియు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చాలా తక్కువగా, అరుదుగా యూజ్ చేస్తాం. ఫ్యూచర్ టెన్స్. మనం ఇప్పటి వరకు ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్ 4 టెన్సెస్, పాస్ట్ టెన్స్ 4 టెన్సెస్ చూసాం. ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్కి వెళ్దాం. ఫ్యూచర్ టెన్స్లో కూడా 4 టెన్సెస్ ఉన్నాయి. సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ 4 టెన్సెస్లో కొన్ని మనం ఎక్కువగా ఉపయోగిస్తాం, కొన్ని తక్కువ ఉపయోగిస్తాం. మొదటిది
సింపుల్ ఫ్యూచర్. ఈ సింపుల్ ఫ్యూచర్ అనేది ఏదైనా ఫ్యూచర్లో ఒక ప్రామిస్ మనం ఇస్తున్నప్పుడు ఈ సింపుల్ ఫ్యూచర్ వాడతాం. అంటే మీ ఫ్రెండ్ పెళ్ళి ఉంది నెక్స్ట్ 2 డేస్లో, మీరు మీ ఫ్రెండ్కి నేను వస్తాను ఖచ్చితంగా అని మీరు చెప్తారు. అలాంటి సిచ్యువేషన్లో, అలాంటి సందర్భంలో ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వాడతాను. అంటే ఐ విల్ కమ్ టు మ్యారేజ్, నేను మ్యారేజ్కి వస్తాను. దీని సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఫ్యూచర్ టెన్స్లో ఖచ్చితంగా ఏ 4 టెన్సెస్లో అయినా విల్ అనేది మనం ఖచ్చితంగా ఉపయోగిస్తాం. సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఆ వర్బ్ వచ్చేసి V1 ఉపయోగిస్తాం, ఎందుకంటే ఫ్యూచర్లో జరగబోయేది కాబట్టి. అంటే ఐ విల్ కమ్ టు మ్యారేజ్, ఐ విల్ గివ్ యూ బైక్, ఐ విల్ గివ్ యూ మనీ, విల్ గో దేర్, హీ విల్ కమ్ హియర్. ఇలా మనం ఏదైనా ఒక పర్మిషన్ ప్రామిస్ చేసినప్పుడు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వాడతాం. తర్వాత ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇప్పటికీ ఆ సంఘటన జరగలేదు కానీ ఫ్యూచర్లో ఆ సంఘటన జరుగుతూ ఉంటుంది ఆ సమయానికి అని చెప్పే సందర్భంలో ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనేది మనం వాడతాం. ఉదాహరణకి రేపు 10 గంటలకి నేను మూవీ చూస్తుంటాను అని చెప్పాలనుకోండి. ఐ విల్ బీ వాచింగ్ మూవీ అట్ 10 AM. నేను 10 గంటలకు మూవీ చూస్తుంటాను అని చెప్తున్నారు మీరు. అంటే ఆ మూవీ ఇప్పటికి ఇంకా చూడలేదు, రేపు చూస్తున్నారు అని మీరు ముందే చెప్తున్నారు. అంటే ప్లాన్డ్ యాక్షన్, కానీ ఆ కరెక్ట్ సమయానికి లేకపోతే ఆ సిచ్యువేషన్కి ఆ సందర్భానికి మీరు ఇది చేస్తున్నారు. ఐ విల్ బి డ్రైవింగ్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి నేను కార్ నడుపుతూ ఉంటాను. ఇలా రేపు జరగబోయే ఈ సందర్భంలో ఈ టైంలో ఈ యాక్షన్ జరుగుతూ ఉంటుందని మనం చెప్పాలి అనుకుంటే ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ మనం వాడతాం. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ బీ, బిఈ బీ. ఇది మళ్ళీ బీ ఫామ్ కాదు, జస్ట్ బిఈ. విల్ లాగా విల్ బీ ప్లస్ వి ఇంఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. నేను చెప్పినట్టుగా కంటిన్యూస్ టెన్స్లో ఎప్పుడైనా వీకి ఇంఫామ్ మాత్రమే మనం పెడతాం. అంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ ప్లస్ వి ఇంఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఐ విల్ బీ రైటింగ్ అ బుక్ టుమారో బై దిస్ టైమ్, దే విల్ బీ వాచింగ్ మూవీ. ఇలా ఒక ఫ్యూచర్లో జరిగే ఒక సంఘటన ఈ టైంలో ఇలా జరుగుతూ ఉన్నప్పుడు మనం చెప్పాలనుకుంటే ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని మనం ఉపయోగిస్తాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఫ్యూచర్లో ఒక యాక్షన్ జరిగేసరికి ఈ యాక్షన్ కంప్లీట్ అవుతుంది అని మనం అనుకొని చెప్పాలనుకుంటే ఇది. ఉదాహరణకి మీరు రేపు ఈ సమయం కల్లా విజయవాడ చేరుకుంటారు అని అందాం అనుకోండి. ఐ విల్ బి రీచింగ్ విజయవాడ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయం కల్లా నేను విజయవాడని చేరుకుంటాను. ఇలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు, ఇలాంటి సందర్భాలప్పుడు ఫ్యూచర్లో ఈ సందర్భం అప్పుడు ఈ యాక్షన్ కంప్లీట్ అవుతుందని మనం చెప్పాలనుకుంటే ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం ఉపయోగిస్తాం. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ హ్యావ్ అనేది మనం హ్యావ్ ఫామే యూజ్ చేయాలి. ఇక్కడ హ్యావ్ ఫామ్లో హ్యావ్ మాత్రమే యూజ్ చేయాలి, హ్యాజ్ ఉపయోగించాం. ఓన్లీ ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే హ్యావ్ లేక హ్యాజ్ ఉపయోగిస్తాం. ఫ్యూచర్ టెన్స్లో హ్యావ్ మాత్రమే ఉపయోగిస్తాం. ఎలా అయితే మనం పాస్ట్ టెన్స్లో హ్యాడ్ అని ఉపయోగిస్తామో ఫ్యూచర్ టెన్స్లో ఓన్లీ హ్యావ్ అని మాత్రమే ఉపయోగిస్తాం. ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే హ్యావ్, హ్యాజ్ అని ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ రిలేటెడ్గా మనం ఉపయోగిస్తాం. ఫ్యూచర్లో మాత్రం హ్యావ్ అని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ హ్యావ్ రీచ్డ్ దేర్ బై దిస్ టైమ్ టుమారో, he will have reached there by this time tomorrow, we will have reached there by this time tomorrow, they will have reached there by this time tomorrow. ఇలా ఏ సెంటెన్స్, ఏ పర్సన్కైనా మనం హ్యావ్ ఫామ్ని ఉపయోగిస్తాం, హ్యాజ్ని మనం ఫ్యూచర్ టెన్స్లో ఉపయోగించాము. తర్వాత ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఫ్యూచర్లో ఒక యాక్షన్ మనం చెప్పాలనుకున్న టైంకి ఇంకో యాక్షన్ కంప్లీట్ అయినప్పుడే ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం ఉపయోగిస్తాం. ఇది కూడా చాలా తక్కువగా ఉపయోగిస్తాం. మనకున్న 12 టెన్సెస్లో ఈ టెన్స్ చాలా తక్కువగా ఉపయోగిస్తాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మనకున్న ఈ 12 టెన్సెస్లో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చాలా తక్కువగా వాడుతుంటాం. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఫ్యూచర్లో జరిగే ఒక సంఘటన, ఫ్యూచర్లో జరిగే ఒక యాక్షన్
ఇప్పటికీ ఇంకా యాక్షన్ స్టార్ట్ కాలేదు, బట్ ఫ్యూచర్లో ఇంకో యాక్షన్ జరిగేటప్పటికి ఆ యాక్షన్ రన్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనం ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ దేర్ వెన్ యూ సీ మీ. నువ్వు నన్ను చూసేటప్పటికి నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. రేపు నువ్వు వచ్చేటప్పటికి నేను సినిమా చూస్తూ ఉంటాను. ఇలాంటి సందర్భంలో మనం ఎప్పుడైనా ఉపయోగించాల్సి వస్తే ఫ్యూచర్లో ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనం ఉపయోగిస్తాం. మనకున్న ఈ 12 టెన్స్లలో కేవలం 6 మాత్రం మనం ఎక్కువ ఉపయోగిస్తాం. అవి ఏంటంటే సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్, పాస్ట్ కంటిన్యూస్ మరియు సింపుల్ ఫ్యూచర్ కంటిన్యూస్. ఇవి మాత్రమే మనం ఎక్కువగా ఉపయోగించే టెన్సెస్. మిగతావన్నీ చాలా అరుదుగా అప్పుడప్పుడు మాత్రమే మనం ఉపయోగిస్తాం. ఇప్పుడు వరకు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి, టెన్సెస్ ఎన్ని రకాలు చూసుకున్నాం. తర్వాత హ్యావ్ ఫార్మ్స్, బీ ఫార్మ్, డూ ఫార్మ్స్ ఎక్కడెక్కడ ఎలా ఉపయోగించాలి కూడా చూసుకున్నాం. ఈ వీడియోలో ఈ ఫ్యాక్ట్ ఏంటంటే ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ద లేజీ డాగ్. ఈ సెంటెన్స్ని మీరు బాగా గమనిస్తే మీకు ఒకటి తెలుస్తుంది. బాగా చూడండి, దీని ఆన్సర్ నేను మీకు చెప్తాను. ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ద లేజీ డాగ్. ఈ సెంటెన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మనం ఇంగ్లీష్లో ఉండే 26 లెటర్స్ అన్నీ ఈ సెంటెన్స్లో ఉన్నాయి.